నేను మీ శిల్ప ఫ్రమ్ శిల్ప డిజైనర్ స్టూడియో. నా బొటిక్ గురించి హాయ్, నేను శిల్ప. యాక్చువల్గా ఈ శారీ ఫిటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ కస్టమర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారండి. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను యాక్చువల్గా ఈ శారీ ఫిటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మా సిస్టర్ బొటిక్ రన్ చేస్తూ ఉన్నది. తను కర్నూలులో రన్ చేస్తుంది. నేను ఇప్పుడు బెంగళూరులో రన్ చేస్తున్నానండి. తను యాక్చువల్గా నాకు ఇంప్రెషన్ అంతా మొత్తం నేను తనను చూసి చాలా నేర్చుకున్నానండి. ఎలా చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని నేర్చుకున్నాను. బట్ నేను ఎంసీఏ కంప్లీట్ చేశానండి. నేను జాబ్ చేయాలనే ఒపీనియన్ ఉంది నాది. బట్ ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా లైఫ్ స్టైల్ అనేది మొత్తం మార్చేసిందండి. కరోనా టైంలో నాకు ఒక చిన్న పాప పుట్టిందండి. సెకండ్ లాక్డౌన్లో చాలా పీక్స్లో ఉంది నాది లాక్డౌను. సో అప్పుడు చాలా నేను సఫర్ అయ్యానండి. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత జాబ్ చేద్దామన్నా కానీ పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను ఇంట్లోనే ఉండిపోయానండి. అప్పుడు నా ఈ అలవాటు మా అమ్మాయికి ఆల్మోస్ట్ 7-9 మంత్స్ వచ్చినప్పటికీ నాకు టైం అంతా ఎక్కువ ఉండేదండి. ఏం చేయాలని అర్థం కాలేదు. ఇక్కడ పక్కన వేరే బొటిక్స్ ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి నాకు తెలిసిన ఫ్రెండ్కి ఒకరికి చెప్పాను, నాకు ఇలా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఏమన్నా ఉంటే చూడాలి, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పాను. సో తను కింద వేరే వాళ్ళు కనిపించారు, నాకు నేర్పిస్తారా అని అడిగాను బొటిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో మాకు టైం లేదు, మీకు ఆల్రెడీ వచ్చా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. అవునండి, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అన్నీ కాదు, కొన్ని చేయగలుగుతానండి అని చెప్పాను. అయితే మాకు కొంచెము చేయిస్తారా, మేము ఇంటికి వచ్చి తెచ్చిస్తాము అని చెప్పారు. సో అలా స్టార్ట్ చేశానండి. చాలా బాగా ఉన్నిన్నది. అయితే ఈ శారీ ఫిటింగ్ అనేది నేను పాప చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను కదా. పాపకు 1 ఇయర్ వచ్చాక నేను ఇది 1 ఇయర్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ కంప్లీట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేశాను వాళ్ళకి. సో అలా చేస్తూ బాగానే ఇన్కమింగ్ వచ్చేదండి. బట్ నేను ఒకరి కింద వర్క్ చేయకూడదు అనే ఒపీనియన్తో నా సెల్ఫ్ మోటివేషన్ నేను ఒకరికి పని ఇవ్వాలే కానీ నేను ఒకరికి వర్క్ చేసే వాళ్ళ కింద అసిస్టెంట్గా వర్క్ చేయడం ఏంటి, ఇది చాలా బాగాలేదు. చూడ్డానికి వాళ్ళు చెప్పేది కూడా నాకు నచ్చలేదండి. సో నాకు అనిపించింది, నా దగ్గర టాలెంట్ పెట్టుకొని మా మామయ్య, మా అత్త, మా హస్బెండ్, మా అక్క, మా మామ అందరు చాలామంది చెప్పేవాళ్ళండి, నీకు చాలా నాలెడ్జ్ ఉందమ్మా, ఎందుకు నువ్వు ఒకరికి చేస్తున్నావు, నీ వర్క్ ఎందుకు అందరికీ షేర్ చేస్తున్నావు, వాళ్ళు ఎవరో బాగుపడతారు, నువ్వు బాగుపడవు, నువ్వు కూడా ఓన్గా స్టార్ట్ చేయండి అమ్మా అని చెప్పారు. సో నేను అప్పుడు థింక్ చేశాను, నాకు కస్టమర్స్ ఎవరు తెలీదు, నాకు చిన్న పాప ఉంది, నేను మేనేజ్ చేసుకోగలుగుతానని ఒక చిన్న భయం ఉండిండేది. బట్ మా హస్బెండ్ సడన్గా మైసూర్కి ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చిండేదండి 1 మంత్. సో ఆ టైంలో పాపని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చి ఇంకా ఖాళీగా ఉండేదాన్ని. మళ్ళీ లంచ్ చేసే టైంకి మళ్ళీ గ్యాప్ ఉండిండేది. మళ్ళీ పాప వచ్చి మరీ పడుకునే మరీ చాలా టైం ఉండిండేది. ఆ టైంలో నాకు ఏం చేయాలో ఆలోచించాక ఒక్కసారి యూట్యూబ్లో ట్రై చేశానండి. గూగుల్లో బిజినెస్ యాప్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూశాను. సో నేను చాలా వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి చేశానండి. నాకు గూగుల్ యాప్లో నేను చేశానండి. చాలా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. సో నేను చేశాక వన్ వీక్ అయిందండి, ఎవరు కస్టమర్స్ రాలేదు. బట్ నాకతో ఆల్రెడీ చేయించిన వాళ్ళంతా నేను ఇలా గూగుల్లో పెట్టాను, ఎవరన్నా ఉంటే చెప్పండి, షేర్ చేయండి, వీలైతే నేను చేసిన సర్వీస్ మీకు నచ్చితే నాకు కొంచెం రివ్యూస్ ఇవ్వగలుగుతారా అని చెప్పాను. సో నాకు చేసిన వాళ్ళు రివ్యూస్ ఇచ్చారండి. నేను పెట్టాక చెప్పాను. సో చాలా బాగా అనిపించింది నాకు. అలా ఒక 1 వీక్ తర్వాత ఫుల్ బిజీ అండి. వీక్లీ 2 కస్టమర్స్, ఒక్కోసారి 3 కస్టమర్స్, వీక్ అంతా ఫుల్ కస్టమర్స్, 6-5 మెంబర్స్ కస్టమర్స్ వచ్చేవాళ్ళండి. చాలా హ్యాపీగా ఉన్నిన్నది. ఫస్ట్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ నేమ్ ఏం చేయాలా అనేది ఒక నేమ్ అనేది నేను థింక్ చేయలేదండి. అసలు మంచి రోజా చెడ్డ రోజా అని థింక్ చేయకుండా పెట్టేశానండి. అదే శారీ కుచ్చు ప్రిపీటింగ్ బై శిల్ప శ్రీకాంత్ అనేది మా హస్బెండ్ పేరండి. నేను జీమెయిల్ అకౌంట్ అది యూజ్ చేస్తున్నా కాబట్టి అందుకు శిల్ప శ్రీకాంత్ అని పెట్టానండి. ఆల్మోస్ట్ 100 కస్టమర్స్ అలా వచ్చిన తర్వాత అందరూ గూగుల్లో నా నేమ్ చూసి ఫస్ట్ నేమ్ నాదే వస్తుందంట. నియర్ మీ అంటే ఈ బెంగళూరులో కదా అండి, మొత్తం రివ్యూస్ చూసే వస్తారు చాలామంది. ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఒకరికొకరు కమ్యూనికేషన్ పెద్దగా కాకపోయినా మనకి మొబైల్స్, యూట్యూబ్, గూగుల్ చాలా మంచి పాజిటివ్ వైబ్రేషనే ఉందండి. నెగిటివ్ తీసుకున్న వాళ్ళకి నెగిటివ్ ఉంది, నాకైతే పాజిటివ్గా ఉందండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా చూసి వచ్చేవాళ్ళు, వాళ్ళు నేమ్ పలికేటప్పుడు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, శిల్ప శ్రీవతి
అలా అనిపించిన తర్వాత వాళ్ళు నేమ్ ఎలాగో వీళ్ళేందో కొంచెం డిఫరెంట్గా అనుకుంటున్నారు. వన్ వన్ ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిన తర్వాత నా నేమ్ చేంజ్ చేశానండి. శారీ ప్లిపిటింగ్ శారీ కుచ్చు శారీ ప్లిపిటింగ్ బై శిల్ప కాస్తని శిల్ప డిజైనర్ స్టూడియో అని పెట్టానండి. వినడానికి కొంచెం నేమ్ ఆల్రెడీ నా నేమ్ కొంచెం ఫేమస్ పాపులర్ అయింది కదా, సో వేరే నేమ్ కంటే ఆ నేమ్ని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఆ నేమ్నే ఫోకస్ చేశానండి. అందుకే శారీ ప్లిపిటింగ్ శారీ డిజైనర్ స్టూడియో అని నేమ్ పెట్టానండి. చాలా బాగా మంచి కాన్ఫిడెంట్ వచ్చేసిందండి. చాలామంది ఇది శిల్ప డిజైనర్ స్టూడియో అని అంటున్నారు. సో నాకు ఇక్కడ బెంగళూరులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో అందుకని బెస్ట్ మిడిల్ ఆఫ్ లాంగ్వేజెస్ మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. సో నేను ఇంగ్లీష్లో కొంచెం బాగానే మాట్లాడతాను, మరీ అంత కాకపోయినా ఓకే పర్లేదండి, బాగా మేనేజ్ చేసుకున్నాను. ఎంసీఏ చదువుకున్నాను కదా, ఆ మాత్రం చేయకపోతే బాగుండదు కదా, అందుకు అలా ఇంగ్లీష్లో బాగా మాట్లాడేదాన్ని అండి. వచ్చిన కస్టమర్స్తో వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు చేసేదాన్ని. ఇలా శారీ ప్లిపిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 మంత్స్ తర్వాత కస్టమర్స్ అక్క మీరు మిషన్ చూసి అక్క మీరు ఆల్ట్రేషన్ చేస్తారా, ఇంకా మీరు బ్లౌజ్ స్టిచ్ చేస్తారా అని అడిగారు అండి. ఆల్ట్రేషన్ ఎలాగో రన్ చేస్తున్నాను, శారీ కుచ్చు రన్ చేస్తున్నాను, ఇంకా బ్లౌజ్ ఒక్కటే కదా. నాకు ఆల్రెడీ చాలా బొటిక్స్ తెలుసు అండి. ఇక్కడ బొటిక్స్లో కొంచెం టైఅప్ అయ్యి అలా బ్లౌజులు స్టిచ్ చేయించానండి. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ కాస్ట్ అయితే 1000 ఉంటుందండి, 1800 అలా ఉంది. బట్ నేను అందరికీ హ్యాండ్ టు హ్యాండ్ నేను చేయించే టైంలో 600-500 ఉందండి. సో అలా స్టార్ట్ చేసి నేను వాళ్ళతో అయితే ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇప్పించుకోలేదు. బొటిక్ వాళ్ళు నాకు ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారో అవే చేశానండి. హ్యాండ్ టు హ్యాండ్ చేంజ్ చేశాను అంతే. బట్ పర్లేదండి, అలా స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ అలా కంటిన్యూ చేశాను. ఇది ఏదో బాగానే ఉంది బిజినెస్, ఇది ఆల్రెడీ ఇంప్రూవ్ అయింది కదా, ఇంకా ఇది కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా ఒక టైలర్ని పెట్టేసుకున్నానండి పర్మనెంట్గా. తను వాళ్ళ హోమ్లో నుంచి వర్క్ చేస్తారు. సో అది నాకు కాస్త బాగా అనిపించిందండి. ఓకే టైలర్ మాట్లాడుకొని ఆయనకి మంత్లీ ఇంత అన్నట్లు చేసేసుకున్నానండి. సో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. తను చాలా మంచి ఫేమస్, తనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలా మంచి అతను. నాకు కావాల్సిన కస్టమర్స్కి రిక్వైర్మెంట్స్ ఏం అడిగితే అవి చేసి ఇచ్చేవాళ్ళండి. నేను ఒక చిన్న ఆర్ట్ లాగా గీసి అలా పంపించేదాన్ని, అలా చేసి ఇచ్చేవాళ్ళండి. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఇలా లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోయిందండి. నేను యాక్చువల్గా చిన్న దాని నుంచి పెద్ద పొజిషన్లోకి వెళ్ళానంటే ఇదంతా కస్టమర్స్, గూగుల్, యూట్యూబ్ వల్లనే అండి. నేను 3 years శారీ ప్లిపిటింగ్ నాకు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, సెషన్స్ స్టార్ట్ చేయాలని నాకు తెలియదండి. నాకు రెగ్యులర్గా ఎక్కువ గైనకాలజిస్టు, ఇంకా డెంటల్స్, ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా వస్తారండి. వాళ్ళే మొత్తం ఉంటారండి, వాళ్ళకే చేస్తాను. సో వాళ్ళు చెప్పారు, యాక్చువల్గా రెగ్యులర్గా గైనకాలజిస్ట్ వస్తారండి. ఒకరు సింధు ప్రవీణ్ అండి, ఇక్కడ Cloud9లో చేస్తున్నారు. తను చెప్పారు, అమ్మ నీకు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ శారీ ప్లిపిటింగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, మా కోయంబత్తూర్లో అయితే చాలా బాగా సెషన్స్ స్టార్ట్ చేస్తున్నారమ్మా, వాళ్ళు బాగా అర్న్ చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పారు. అంతకుముందే నేను నార్మల్గా క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళనండి. ఇంక ఇప్పుడు సెషన్స్ అన్నారు కదా, మేడం చెప్పారు కదా అని స్టార్ట్ చేశాను. 3 batches కంప్లీట్ చేశాను. చాలా బాగుందండి. మీకు కూడా ఎవరైనా శారీ ప్లిపిటింగ్ బిజినెస్ నేర్చుకోవాలనుకుంటే నా పర్సనల్ బిజినెస్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని చూసి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. లేదంటే యూట్యూబ్లో నాకు పిన్ చేయండి, నేను పర్సనల్గా పిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది